పైకి వచ్చినటువంటి అన్నపూర్ణ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ వర్క్లను చేయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా గురువులు నరసింహరావు గారికి, కృష్ణరెడ్డి గారికి, సాజి సార్ ఇక్కడ లేరు, ఆ సాజి సార్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు నేను ఏదైతే వర్క్ చేసుకుంటే ఇచ్చే ఐడియాస్ కానీ నాకు కొంచెం ఇన్స్పైర్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడింది. సో మా గురువులు గారు ప్రోత్సాహం, అదేవిధంగా మేము బిఏపై చేసినప్పుడు మా గురువు గారు కాంతారెడ్డి సార్ గారు, శాంతి స్వరూపిణి మేడం కానీ, కృష్ణవంశీ సార్ కానీ, అదేవిధంగా సుబోధ్ సింగ్ సార్ కానీ వీళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది. ప్రతి వర్క్లో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క ఐడియాలజీ కానీ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ దాంట్లో నేను ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో వీళ్ళందరికీ నేను ఈ యొక్క సభగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ సొసైటీ మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ స్పాన్సర్షిప్ ఇచ్చి నాకు ఒక గుర్తింపుని తీసుకొచ్చినందుకు లక్ష్మీ మేడం గారికి, ఐఏఎస్ లక్ష్మీ మేడం గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సిక్సెల్ గారికి, ఇంకా మన నర్సింగ్ సార్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ తలక చేస్తేనే ఇది అయ్యింది, నా ఒక్కరి వల్ల అయితే అవ్వలేదు. సో నేను ముందు నడపడానికి మీరందరూ నా ఎంత చాలా ముందు నడిపించారు. సో మీ అందరికీ థ్యాంక్స్. నాకు వర్క్కి స్పాన్సర్షిప్ కింద అవార్డు వచ్చింది. సో ఆ వర్క్ వర్క్ అది, సో అది కూడా మీరు చూడండి. ఇచ్చిన ఈ అవార్డు నాకు రావడానికి కారకులైన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరొకసారి అన్నపూర్ణ మేడం గారికి ఇంకొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఎఫ్ఏ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇతను 3వ బ్యాచ్కి చెందిన విద్యార్థి. అయితే స్కల్ప్చర్ అనేది ఒక స్కిల్లే కాకుండా చాలా హార్డ్ వర్క్ కూడా చేయవలసి ఉంటుంది. మధుబాబు ఒక వుడ్లోని స్టోన్లోని కూడా చేస్తూ ఒక ఫామ్ని క్రియేట్ చేయడం కాదు, ఫామ్కి ఒక డీప్ కాన్సెప్ట్ని ఎన్నుకొని దాన్ని విజువల్గా అసలు ఊహ కూడా అందని ఎన్నో ఫామ్స్ కూడా తీసుకొచ్చాడు తను. ఒక లీఫ్ని ఒక బ్రాంజ్ని కనెక్ట్ చేస్తూ ఇవన్నీ ఇలాగ చాలా వర్కులు చేసుకొచ్చాడు. తనకి అంటే వర్క్ ఒక ఆర్టిస్ట్ కావాలంటే ఒక స్కిల్ ఇవి ఉంటే సరిపోదు, ఒక డెడికేషన్ ఉండాలి. మధుబాబులో నేను గమనించింది ఏంటంటే మంచి డెడికేషను, హార్డ్ వర్క్, ఆ సమయపాలన అంటాం కదా, అవన్నీ పాటించాడు. తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. Madhubabu is the artist and sculptor, hail from Telangana, Nalgonda district. I hail from also a farmer's family. Presently he is pursuing his Masters in Potti Sriramulu University in final year. He also graduated from JNFE College. Today he is having a first solo as an award compensation. They are given the gallery for 7 days. And today is the first day, and he has displayed various mediums in sculpture like stone, wood carving, and other mediums like metal and other areas. Basically, his concerns about human timeline. He is talking about various issues of self and also in social areas. He tried to depict in the present scenario of the exhibition. So we are thoroughly enjoying, and also we are appreciating his hard work. Being a printmaker, I can understand how hard work is there to get the artwork in sculpture. It's not a solo effort, it's a teamwork, but it's various textural qualities I can see. There's a lot of variation in each artwork which he displayed in present. So I would like to encourage him and also wishing him for his future endeavors successful. Thank you. హాయ్ అండి, నా పేరు మధుబాబు మంగళగిరి. మాది నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ టౌను. ప్రజెంట్ నేను అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఉండేది అక్కడ అంబర్పేటలో ఉంటాను. ప్రజెంట్ నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అంతకుముందు బిఎఫ్ఏ జేఎన్ఏఎఫ్ఏలో చేశాను, స్కల్ప్చర్ బిఎఫ్ఏ స్కల్ప్చర్ చేశాను. ఇప్పుడు పొట్టి శ్రీరామ్ దాంట్లో ఎంఎఫ్ఏ స్కల్ప్చర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు సోలో షో అవార్డు వచ్చింది, స్పాన్సర్షిప్ అవార్డు. దానిలో భాగంగా ఇవాళ ఫిబ్రవరి 12th రోజు నేను ఈ సోలో షోని పెట్టాను. మీరందరూ తప్పకుండా నా సోలో షోకి వచ్చి చూసి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను వాడినటువంటి మీడియంస్ మెయిన్ వచ్చేసి స్టోన్ అండ్ వుడ్ అండి. ఇది మన మెయిన్ నేను తీసుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది సున్నితత్వానికి మరియు హార్డ్నెస్ రెండు ఉన్నటువంటి వాటిని కలపడం గురించి ఎక్కువ తీసుకున్నాను. ఇందులో భార్యాభర్తలు అనుకోండి, మీరు ఎలా వ్యూవర్స్ ఎలా వాళ్ళ ఊహకి ఎలా ఊహించుకున్నా సరే, అది ఒక సున్నితత్వం కలిగిన మనిషి, ఒక హార్డ్ వ్యక్తిత్వం కలిగిన మనిషి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది మెయిన్ దాని మీదనే నేను ఈ వర్క్స్ చేశాను. మీరు తప్పకుండా వచ్చి నా షోని చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.